ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు, శుభాలు మీకు తెలియపరుస్తూ ఉన్నాం. పిల్లలు, గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపా వాత్సల్యములు భద్రపరుచుకుని క్షేమమును ఆరోగ్యమును అనుగ్రహించి ఈ నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. ఈ 2025 సంవత్సరం 10వ నెల 20వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి ఈరోజు దేవుని వాక్యం, నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆస్వాదించును. సామెత గ్రంథము 3:33 వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకరమునకు యోగ్యమైనది. దేవుని వాక్యం సెలవిస్తోంది. మరి నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆస్వాదించేవాడంట. కాబట్టి మరి నీతిమంతులుగా తీర్చబడి మరి ఆయన బిడ్డలుగా మరి ఆయన సన్నిధిలో ఉంటూ మరి ఆయన మార్గంలో నీతిమంతులుగా యథార్థవంతులుగా సాగిపోతున్నప్పుడు కుటుంబాలను ఆస్వాదించేవాడు, బిడ్డలను ఆశ్రయించేవాడు, చేతి పనిని ఆశ్రయించేవాడు. కాబట్టి ఆ ఆశీర్వాదము మనందరి కుటుంబాల మీద ఆయన దింపునుగాక, దిగొచ్చునుగాక. ఆమేన్. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపలేసునికి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. గొప్ప దేవుడు నీకు వందనాలు తండ్రి, జీవాధిపతిని తండ్రి. ప్రభా, ఇదిగో నేను ప్రవేశునికి స్తోత్రాలు. మీరు ఆశ్రయించి గొప్ప దేవుడు నీకు వందనాలు తండ్రి. ప్రతి కుటుంబాన్ని కూడా మీరు ఆశ్రయించి దీవించిన మా భారతదేశాన్ని మీరు ఆశ్రయించి దీవించమని ప్రార్థనకి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. దేవ నాయకులు, అధికారులు మంచి వంతునం పంపడానికి స్తోత్రాలు. విదేశటువంటి బిడ్డలందరూ కూడా మంచి ఆరుగులు తినంపనైనా, సరిహద్దులు సైనికులు మంచి వంతునం పని తండ్రి. ఆర్మీ బృందానికి అంతటి కూడా మంచి వంతునం పనైనా దేవానికి స్తోత్రాలు ప్రభు. మరి యవన బిడ్డలందరిని బట్టి ప్రార్థనకి స్తోత్రాలు తండ్రి. యవనస్తులందరూ కూడా మంచి వంతు నింపండి. వారి చెడు వ్యసనాల నుంచి దూరపరిచి నీతి మార్గంలో వాళ్ళు నడిపించమని ప్రార్థనకి స్తోత్రాలు ప్రభు. గొప్ప దేవుడానికి వందనాలు తండ్రి ప్రభా. జీవాధిపతిని తండ్రికి స్తోత్రాలైనా యేసయ్యానికి స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. సర్వోన్నతుడానికి స్తోత్రాలు ప్రభా. జీవాధిపతిని తండ్రికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. నాయన ప్రభా, చదువుకునే బిడ్డల కోసం ప్రార్థిస్తాం తండ్రికి వందనాలు తండ్రి. బిడ్డలకు మంచి ఆరుగులు తినిపి జ్ఞానం ఇచ్చి చక్కగా చదువుకుని ప్రయోజకులు కృప దయచేయండి తండ్రి. అదేవిధంగా నన్ను ప్రభా తండ్రి యేసునికి స్తోత్రాలు ప్రభా. చదువుకుని ప్రభా, మరి నన్ను ఉద్యోగాలు లేకున్నారు, ఉద్యోగాలు దయచేయండి తండ్రి. ప్రభా యేసునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. నీకు వందనాలు. విదేశంటువంటి బిడ్డలందరూ కూడా మంచి వంతనం పండి, అలాగే పనికి వెళ్ళే బిడ్డలు కూడా మంచి వంతనం పండి తండ్రి. మా దేశ పాడి పడినంత కూడా మీరు ఆశ్రయించి దీవించమని ప్రార్థనకి స్తోత్రాలు ప్రభు. దేవ హాస్పిటల్ రోగి స్వస్థపరచండి. జైల్లో ఉన్న బిడ్డలకు విడుదల తెచ్చండి. కోర్టు గొడవలు, కేసు గొడవలన్నీ కూడా కొట్టి వేసినైనా ప్రభా, రక్షణ లేని వారు రక్షణ దయచేయండి. మారు మనసు లేని వారు మారు మనసు దయచేయండి. నేను గృహం లేని వారు గృహం దయచేయండి తండ్రి ప్రభా. మరి నాయన వివాహం లేని బిడ్డలకి వివాహం దయచేయండి. గర్భఫలం లేని వారికి గర్భం దయచేయండి. గర్భిణీ చేసుకోండి, డెలివరీ దయచేయండి తండ్రి. తల్లి బిడ్డ క్షేమ దయచేయమని ప్రార్థనకి స్తోత్రాలు ప్రభు. దేవాదిగురని ప్రభా తండ్రి. నాయన ఆ ప్రతి సేవకులు వారి బిడ్డలు, సంఘం, పరిచర్య అంతా కూడా ప్రభు మీరు ఆశ్రయించి దీవించినైనా దేవత నీ దినమంతా కూడా ప్రభా విశేషమైన కృపతో నింపి నీ నామానికి మాత్రమే మనం తెచ్చుకోండి. యేసుక్రీస్తు వారి నామములో ఇచ్చున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.